దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ హృదయపూర్వకమైన వందనాలమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించాలి, ఆశీర్వదించాలి. మీ సమస్యలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. 1వ దినవృత్తాలు గ్రంథంలో ఒక వాక్యం రాయబడి ఉంది. ఆయన ఆశీర్వదించిందట, అది ఎన్నటికీ ఆశీర్వాదకరంగానే ఉండిద్దట. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. దేవుడు నీ బిడ్డలను కూడా ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం ఎప్పటికీ నీ దగ్గర నుంచి తొలగిపోదని దేవుడు చెబుతున్నాడు. అది నిలిచిపోయే ఆశీర్వాదం, అది సమాధానపరిచే ఆశీర్వాదం. దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చాడు, లేకపోతే ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఈ సమయంలో నువ్వు మనోవిచారణ, మనోదుఖము పడాల్సిన అవసరం ఏమిటి అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. మనుషులైతే కొంతవరకు నీకు ఇస్తారు, మనుషులైతే కొంతవరకు చూస్తారు. కానీ దేవుడు అంటాడు, నేను ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ నీకు ఆశీర్వాదకరంగా ఉండింది. ఈ ఉదయకాలమున ఏ ఆశీర్వాదం లేక బాధపడుతున్నావో, ఈ ఉదయకాలమున ఏ సమస్యలతో నువ్వు బాధపడుతున్నావో, నా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నేను అది జ్ఞాపకం చేసుకొని, నేను ఆశీర్వదించింది ఎన్నటికీ నేను తీసివేనని చెబుతున్నాను. నువ్వు ఎటువంటి సమస్యల మధ్యలో, పరిస్థితుల మధ్యలో, ఇబ్బందుల్లో ఉన్నా ప్రభు నిన్ను దీవిస్తానే అని చెబుతున్నాడు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తానని చెబుతున్నాడు. ఆశీర్వాదం పొందుకోవాలంటే, ఆ దీవెనను మనం పొందుకోవాలనుకుంటే మనం కొంత సమయాన్ని వెయిటింగ్ చేయాలి. కొంత సమయాన్ని మనం ఎదురు చూడాలి. కొంత సమయాన్ని మనము కనిపెట్టుకొని ఉండాలి. ఈ ఉదయకాలమున నువ్వు సమయాన్ని కనిపెట్టుకునేటట్లుగా, కొంత సమయాన్ని హెచ్చించేటట్లుగా ఉండగలిగితే నీ ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు జరిగిస్తాడు. నీ కుటుంబంలో కలుగుతున్న ప్రతి అవరోధాలని దేవుడు తీసివేస్తాడు. అనావశ్యమైన పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. నీవు ఎటువంటి కష్టమైన శ్రమల మధ్యలో ఉన్నా నా ప్రభువు నిన్ను విడిపిస్తాడు. నా ప్రభువు నిన్ను విడుదల చేస్తాడు. ఇశ్రాయేలు కాపాడే దేవుడు, కొనుక్కని నిద్రపోని దేవుడుగా మన మధ్యలో ఉన్నాడు. నీ పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు, నీ స్థితిగతులన్నీ ఆయనకు తెలుసు. నిన్ను ఆయన ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. పరిశుద్ధమైన తండ్రి, నీ బిడ్డలను మీరు ఆస్వాదించి వారిని బలపరిచి ఎన్నటికీ వారి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోకుండా వారికి